హరే కృష్ణ. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. అసలు ఈ భోగి పండుగ యొక్క విశేషం ఏమిటో మనం తెలుసుకుందాం. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, 6 నెలల కాలం పాటు మనకి దక్షిణాయనం ఉంటుంది. అలాగే 6 నెలల కాలం పాటు మనకి ఉత్తరాయణం ఉంటుంది. మరి ఈ భోగి పండుగ రోజు ఇది దక్షిణాయనం యొక్క చివరి రోజు. అంటే పాత సంవత్సరం గడిచిపోయి మళ్ళీ మనం సంక్రాంతి నాడు ఉత్తరాయణంలోకి అడుగు పెడతాం. ఈ సందర్భంగా పూర్వం అందరూ కూడా వ్యవసాయ ఆధారితమైనటువంటి జీవనాన్ని గడిపేవారు కాబట్టి తమ వ్యవసాయం కూడా ముగిసి వారి చేతికి పంట వస్తుంది కాబట్టి ఆ విధంగా తమ ఇళ్లల్లో తమ వ్యవసాయ సంబంధమైనటువంటి పాత కలప ఏదైతే ఉంటుందో, పాత వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నిటినీ కూడా ఈ భోగి నాడు వాటిని కాల్చివేసేవారు. ఆ విధంగా పాత వస్తువులన్నీ కూడా శుభ్రమైపోతూ మళ్ళీ తర్వాత ఉత్తరాయణం సందర్భంగా నూతనమైనటువంటి కార్యాలను ప్రారంభించేవారు. మరి ఈ ఉత్సవానికి భోగి అనేటువంటి పేరు వచ్చింది. ఎందుకంటే రైతులందరికీ కూడా తమ యొక్క పంటలన్నీ కూడా చేతికి వస్తాయి కాబట్టి అందరూ కూడా ఆనందంతో ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉండేవారు. కానీ మనం అర్థం చేసుకోవాలి, నిజమైనటువంటి భోగి ఎవరంటే ఆ శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. భగవద్గీత 5వ అధ్యాయం 27వ శ్లోకం. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి అని చెప్పి కృష్ణుడు అంటున్నాడు. అంటే నన్ను సమస్త యజ్ఞాలకు తపస్సులకు చర్మభోక్తగాను, సకల లోకాలకు దేవతలకు పరమ ప్రభువుగాను, సకల జీవులకు ఉపకారిగాను శ్రేయోభిలాషిగాను తెలుసుకుని నా సంపూర్ణ భావనలో ఉన్న వ్యక్తి భౌతిక క్లేశ వేదనల నుండి విడివడి శాంతిని పొందుతాడు. మరి మనం ఏ విధంగా భోగాన్ని అనుభవించాలంటే కృష్ణుడు అసలైనటువంటి భోగి అనే విషయాన్ని అర్థం చేసుకొని ఆ శ్రీకృష్ణునికి ఆనందాన్ని ఇచ్చేటువంటి కార్యాల్లో నిమగ్నం అవడం ద్వారా మనం కూడా భోగాన్ని అనుభవించవచ్చు. మరి ఈ ఆనందం యొక్క రహస్యాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జీవితాంతం కూడా నిజమైనటువంటి ఆధ్యాత్మిక భోగాన్ని అనుభవించగలుగుతారు. మరి కృష్ణుడు ఏ విధంగా నిజమైనటువంటి భోగి అనేది తెలియాలంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి గ్రంథాన్ని చదవండి. హరే కృష్ణ.